మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. లచ్చవాణి పోసిందో మరి ఓ పిల్ల ఇరాగు పాల ప్యాకెట్ తెచ్చినావు పాల ప్యాకెట్ ఏమో కొనుక్కొచ్చినట్టున్నావు. ఏంటి చికెన్ తెస్తానా? ఎంత తెస్తాను? ఎంతే ఉన్నది? ఉన్నది లింగిలింగడి ఇద్దరమేనా మేము, లింగిలింగడి ఇద్దరమేనా మేము. అరకిలో పట్టుకొస్తానా? ఈ ఇద్దరికి పావు కిలో చాలదా? అరకిలో అవసరమా పిల్లగా? అబ్బో తినే టైంకు తప్పనా? నువ్వు గిన్నె పట్టుకునేది కూర ఏమంటే ఎట్లా? అందుకే ఎక్కువ చెప్తాను. ఇవి అన్ని కావాలి. ఇచ్చకాయలు కచ్చకాయలు, ఇచ్చకాయలు కచ్చకాయలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చికెన్ తెస్తానవా, మటన్ తెస్తానవా? ఏం తెచ్చుకుంటే ఇవి ఎందుకు? ఏదో తెచ్చుకుంటాం అనుకుంటాం, అంతేగా అంతేగా. మనిషి పాడవాడు ఇంకా అచ్చి పాడైతలేడు. ఏడ వేయండో ఏమైనా కోసుడాయే. ఏడ ముచ్చిన పెడితే ఆడనే మూతులు చెప్తాడు. కుక్క కలితే కుక్కతోటే, నక్క కలితే నక్కతోటే. ఇవి కోసుడాయే. ఇంక ఈ వరకు రాకపోయా ఏం చేయాలి? ఇవి జాలిగా కోతికి రచ ఇంకా చేయాలి. ఇప్పుడే కోసుకుంటాడు. మళ్ళీ కొయ్యలేదని తిడతాడు. ఏడిపోయిన ముక్కపోడు. ఏమైందయ్యా? అదే పోతావా? నా కోసుడు ఏ పరిచాపు అయినా ఈ ముచ్చట ఒడవలేదు ఇంకా. కైకిలో పోయి అల్లాయే. నేను ఎప్పుడు పోయి వేయాలి, ఎప్పుడు పోవాలి? నేనేడ ముచ్చట పెట్టుకుంటున్నానే. నువ్వు ఏడ ముచ్చట పెడతావు నాకు తెలియదా? ఆ బొర్ర తిరుపతి బాబాయ్ దగ్గర ముచ్చట పెట్టావా? అవును, నేను ఎప్పుడు పోయినా బొర్ర తిరుపతి ముచ్చట పెట్టి అప్పుడు చాలా మంచివాడే. ఊళ్ళో ముచ్చట్లన్నీ టీవీలో వార్తలు చెప్పినట్టే చెప్పేటోడు. దేవుడు పాడుగానే అన్యాయం చేసిండు. అవునండి, నేను కూడా మర్చిపోయాను. అసలు బాబాయ్ చనిపోయింది ముచ్చట. అయితే తీయండి, ఊకోండి. పోయినంతో మీరు అదే అవుతారా చెప్పు? ఊకే ఏడ్చుకుంటుంటే బాధపడితే వస్తాడు ఆయన? కాదు, అడుగు నాతోడు చదువుకున్నాడు కదా. చదువుకున్నాడు నీతోటి కానీ ఇప్పుడు సోపతి కానీ ఇప్పుడు ఆయన వేయండు. ఆయనతో నువ్వు పోతావా? పోయినంతో ఊకే బాధపడతావా? అయ్యా ఊకే ఏడ్చుకుంటూ ఇట్లనే ఉంటావా? పోయినోడు పోయిండు కానీ పా కూర పొయ్యి మీద ఎత్త తిందువు. లక్ష్మక్క, లక్ష్మక్క ఇన్నావా? చెప్తే ఇక అంటుకొని నేను నా కాళ్ళు అయితే నేను పోతానా? ఇగో సద్దులు ఇంత కారం వేసుకొని పోతానా? ఇక అంటుకొని నేను తాత ఎట్లా అడగ తినన్నా ఇప్పుడు ఆకలి కాబట్టి నువ్వు అడతవని తెత్తి ఆడ పడితే పోవాడుతుంది నీ కాయకులు చల్లకుండా. మంచివే. లక్ష్మి, ఓ లక్ష్మి లేదా? లక్ష్మి అవి ఎందుకు పిల్ల? అయ్యో ఎటో పోయినట్టుందిగా. ఈ పిల్ల గిన్నె పట్టుకొని వచ్చిందంటే కూరకే వచ్చింది. నా పిల్లం కూరాడి ఇడిచిపెట్టిపోయింది కదా, ఈ పిల్లతోటి అనిపిస్తా. ఎట్లా ఇంత కూరగా ఉంటుంది కదా, వండుకొని వేసుకొని పోతుంది ఇంతంతా. ఇగో మీ చెల్లె పని పోయింది కానీ ఓ ముచ్చట చెప్పింది. అప్పుడు నీ చికెన్ తెచ్చిన కదా, మీ చెల్లె ఏమన్నదంటే నాకంటే మంచిగా మా అక్క వండుద్ది, మా అక్క ఎట్లా వస్తుంది కదా కూర కోసం, అప్పుడు మంచిగా కూర వండించుకో, మా అక్క ఇంత వండవద్ది, నువ్వు ఇంత తినమని చెప్పిపోయింది పిల్ల. నేను వండుడు ఏంది ఇక్కడ? ఎట్లాగో నాకు కూడా అవసరమే. సరే వండుదాం, నాకింత అవుతుంది, వాళ్ళకింత అవుతుంది. సరే వండుదాందా. నూనె ఏడున్నది? ఉండే. అయ్యో అటు చూడండి లేదు.
అయ్యో గిడి ఉన్నాయి. జర ఎక్కువ తక్కువ మంచిగా ఉంటుంది. జర ఎక్కువ తక్కువ మంచిగా ఉంటుంది. కూర్చోండి నేను లేదంట. మంచిగా అంటున్నాను. సూపర్ వాసన వస్తుంది. అందుకే ఇంత మంచిగా అనుకునేది మా ఇంటి కింద తెచ్చి కూర అడకపోతాపా. ఎప్పుడైనా నీతో అండిస్తాగా. ఉడికిందా పిల్ల కూర? ఉడుకుతానే ఉన్నది. ఏ కమ్మటి వాసన వస్తాను కానీ. అయ్యో ఉడకక ముందుకేనా ఈ పులగండ లెక్కనే ఉన్నావు? అయ్యో మళ్ళీ వచ్చినప్పుడు గిట్ల ఒక్కొక్క ముక్క వేసేది అయ్యి. ఇక వాటు తినిపో. అబ్బా ఎంత సూపర్ ఉన్నది. ముక్క సూపర్ ఉన్నది. ఈ ముక్కలకు ఒక్క సుక్క ఏది ఉంటేనా ఆహా దద్దరిల్తుంది అనుకోరాదు. బ్రహ్మాండం బద్దలవుతుంది. ఈ ముక్కలకు సుక్క తెచ్చుకుంటా నీ పోయిగా. అరే మావా ఏక పెగిలా. అయ్యో నువ్వు ఇంట్లోనే ఉన్నావు ఆ పిల్ల. నేను కోట సంబరంగా నేను మర్చిపోయినా. ఇంకా నయం బయట పెట్టినవి ఇంట్లోంచి పెట్టలే. ఇంకా నయం బయట పెట్టినవి ఇంట్లోంచి పెట్టలే. ఇంట్లో తలపెట్టని బాగానే ఉన్నట్టున్నాయి నీకు. ఇంట్లో తలపెట్టని బాగానే ఉన్నట్టున్నాయి నీకు. ఇక అయితే కానీ నేను బయటకు పోతానా? నువ్వు కూర ఉడికినాక గిన్నెలు వేసుకొని పోను. నేను వేసుకొని పోతా. సరే సరే. ఎంత వేసుకపోయిందని అనుకుంటాడో సాల్గా. మాసిమాకి ఇప్పుడు అన్నాడు అలాగా నాళ్ళ పొద్దుగాల కూర వండకుండా ఉడిసిన కూర వండుతా. ఈయనకు కూర వండరాదు కదా, వండుకున్నాడు తిన్నాడా? ఎవరు తీసుకొచ్చి అనిపించాడు? లేక ఇప్పుడు కడపాకాయనా నీ దీనాది ఇప్పుడు కల్లా గాను కూర అనుకున్నా తిన్నా లేకుండా వేసిన కింద ముక్క నుంచలేదు. గట్ల కోపంగా అడిగితే ఏం చెప్తాను. ఇక్కడ కూర్చో. సరే చెప్పి చెప్పు. ఇంకో అసలు ఏమైందంటే కోపానికి రాకే. కోపానికి రాను, శాంతంగానే ఉంటా. చెప్పిగా నువ్వు కైకిలో విలువంగా నువ్వు వేయనవు కదా పైనా ఎట్లా అని కురుసులో కూర్చున్నా నేను. అంతే మీ పద్మకి వచ్చిందిగా. మళ్ళీ వచ్చే వేడిపోయింది అని నేను ఆలోచన చేసిన. ఇక గిన్నె పట్టుకొని వచ్చింది. నేను ఏం చెప్పినంటే ఇక పిల్ల పిల్ల నీకు మంచి కూర వండుతాడు కదా, మీ చెల్లె నిన్నే అడుగు అన్నది అన్న. నేను చెప్పిన నీకు కోపాలు రాగే జరిగింది చెప్తాను కదా. ఇక మంచి కమ్మగా అండింది, మస్తు మంచుకున్నది. నీ ఇక్కడ సూపర్ అండింది. సూపర్ అండిందా? నువ్వు కొడితే నేను చెప్పని అవ్వ అంటే ఇన్ని రోజులు అండింది వైకింది అన్ని చేసింది అయింది కానీ అది అలా ఒక్కరోజు అంటుంటే కూర మెంచుకునేదని అంటారు నిన్ను. సూపర్ నాకు ఏమనిపించిందంటే
ఆ ముక్కను చూసినాక సుక్క కావాలనిపించింది, సుక్క కావాలనిపించింది. మెల్లగా కోపం రాగే మెల్లగా ఏం చేసిన అంటే ఒక క్వార్టర్ తెచ్చుకుందాం అని హోటల్ రమేష్ దగ్గర పోయినా. రమేష్ ఒక క్వార్టర్ ఇవ్వవా అన్నాడు. అయ్యో గాదేంది ఒక క్వార్టర్ ఏం తాగుతుంది ఆపుకుంటావా అన్నాడు. పట్టుకొని వచ్చిన ఈ చేతో ముక్క ఈ చేతో సుక్క, ఓ ముక్క ఓ సుక్క. కొంతసేపు అయినాక నీ అక్క సీసాల సుక్క లేదు కంచిట్లో ముక్క లేదే, సీసాల సుక్క లేదు కంచిట్లో ముక్క లేదే. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నీ అక్క మళ్ళీ వచ్చినాక నా ఇజ్జత్ ఇస్తుంది అనుకొని చికెన్ తెస్తాను. మళ్ళీ చికెన్ వెంకటేష్ దగ్గర పోయినా. పోయేవారు కానీ కోళ్ళన్నీ కుక్కలకి కింద ఉరికినాయి అట. అటు దొరకబట్టాను వేయండి. ఇక కూర్చుండి వచ్చిన అచ్చికి ఇట్లా కూర్చున్నాను లేదా అట్లా కూర పట్టించుకో. ఇదే జరిగింది. బగ్గలు అయినాక కూర పట్టు రాకపోతే ఏం చేస్తుంది? నేను కొద్ది ఖర్చు దాన్ని తీసుకొచ్చి అనిపించుకున్నా. నీకు ఇయ్యాల తెచ్చి అండితే నేను నన్ను పనికిపోని చూసి దాంతో అంటించుకొని లక్ష్మి ఉన్నావురా? ఉన్నా కదా. ఎవరో పన్నారా? నేనే ఏమో కొట్టుకునే సప్పుడు వచ్చింది. దాన్ని సిప్ప చంపినా డబ్బా కొట్టుకోవాలి ఒకసారి ఒక్కుంటానా అది ఏమనుకున్నది. అందుకో సంపద మళ్ళీ పోయింది చూడు అబ్బు పడుతుంది. ఎందుకు కొట్టినావు పిల్లగా? ఎందుకు కొట్టినావంటే దానికట పచ్చి చేపలు కావనట. పచ్చి చేపలు కూర తింటదట. అబ్బా నాకు కూడా తినబుద్ధి అవుతుంది. నీకు కూడానా? అదంటే నీళ్ళు పోసుకునే నీకేంది? ఏం మాట్లాడతావు పిల్లగా? నీతో మాట్లాడాలంటేనే భయం అవుతుంది. మరి ఏంది పిల్ల ఊకే ఏదో కల్పించుకుంటావు. దానికి ఎప్పటి చదువు తినాలనిపిస్తే నేను కూడా ఏం చేసిన అంటే ఆ దుబ్బుల రాయమూలికి ఫోన్ చేసిన. అరే పచ్చాపలు ఎప్పుడు పడతారంటే వచ్చే ఆదివారం పడతావు అన్నాడు. నేనేం చేసిన ఆదివారం నాకు తాగా అంటే అది ఏం చేసింది సరికేనా ఆదివారం నాకు నేను ఆగా నాన్న మీ మీదకి వచ్చింది. అత్త బిడ్డ నేనేం చేసిన ఎగిరిన ఒక అయ్యో ఒక్క చందన్న దేవుడు అడితే దెబ్బకి పడుతుంది. నేను ఊరుకుంటానా? ఏమో నిన్ను చూస్తేనైతే నువ్వు కొట్టినట్టు లేవు. నీ పిల్లవే నిన్ను కొట్టినట్టున్నది. ఓలే కొట్టి తీరాదు. పెన్న మొగులు కొట్టిందో 3 పెన్నాలు కొట్టాడు. ఎవరెవరు కొట్టుకున్నారు? నీకు అన్ని కావాలి రాయరా సూతులు నీ చంద్రాల మనిషి. లక్ష్మి రేపు వెమ్లవాడ పోదాం అత్తవా? ఏ రానక్క ఐరాల పెళ్ళి ఉండేది మా చుట్టాలది. అటే పోతున్నా లేకపోతే మా అత్తుంటి. అయితే మరి కానీ ఓ పాడంత నూనె పోయి రాదురా? ఏమైనా తెచ్చుకున్నావా? ఏం తెలియదురా. అయ్యో సరే నేను పోసి తాగు గిలాసులు. ఇగో నిన్న నేను చేపలు అడిగినా. ఇదొక హఠాత్ పరిణామం. నన్ను నువ్వు కొట్టినవా? మరి ఎందుకు చేతుల పోషాలు లెక్క చెప్పుతున్నావా రాగానే? ఏమనిపిస్తావు నీకు? కొట్టక ముందు కొట్టినని చెప్తాను. ఒక్కసారి చెప్పినావు అనుకో ఎగిరి తనివా? ఏదో ఒక్కసారి తని చూపి ఎట్లదని నువ్వు ఒక్కసారి చూపి ఎగిరి తని నన్ను చూపిస్తాను కదా అది అచ్చుడితోటే. ఇంకొక్కసారి చెప్పిన వారికి ఏమన్నా నిలువుత జీరి మూల గూస పెడతా. ఏమనుకుంటాను? అయితే కానీ మందు తాగినావు బువ్వ తిన్నావా? ఏం తెలియని ఎడ్డి పిల్లవాళ్ళు లెక్క నటిస్తావు. బా నడ్డనంటే నీ దగ్గరనే నేర్చుకోవాలి. అవి ఇంకేం కొడుతున్నావు చిన్నపిల్లగాడు? మరి సిగ్గు అనిపించలేదా? కొంచెం మానం అనిపించలేదా? మానం తక్కువ కూసా అన్నం తెత్తా.
ఇక వాటు ఈ చికెన్ ఎక్కడిది? ఈ చికెన్ అనయ్య ఇగో పనికాడ వాళ్ళు వేసిర్రు. ఇక నేను తినాక నీకోసం అని పట్టుకొచ్చిన. పొద్దుగాల నువ్వు తెచ్చిన కూర నేను అండలే కదా, అది అండేసరికి లేట్ అవుతుందని ఇది ఇంతలో తినొచ్చని తెచ్చిన. పట్టు. ఏమైంది? నువ్వు ఎద్దు ఊపినట్టు ఊపుతానో తలకాయ. పట్టు. ఏమైంది? అలిగినవా బావ? మంచోడు కాదు. పట్టు బుజ్జి. అబ్బా ప్లీజ్. అబ్బా మంచోడు కాదు. నువ్వు నన్ను కొట్టలేదు ఎప్పుడు? నేను నిన్నెప్పుడు కొట్టినా? పట్టు తిను. కొట్టి కొట్టి నెరవాటవు కదా నన్ను. నువ్వే కదా అన్నది. ఎగిరేగిరి నా ఎగిరేగిరికి వచ్చినా అంటే కదా, అందుకే నెరవాటవు కదా. మళ్ళీ కొట్టడానికి బలం ఉండాలి కదా. పట్టు. నువ్వు అసలు నన్ను ఎత్తుకుంటానవా ఎత్తెత్తానవా? ఎత్తుకుంటాను, ఎత్తెత్తలేను నిన్ను. పట్టు. మంచోడు కాదు. నువ్వు ఎట్లయితే తింటావు నాకు తెలియదా బుజ్జి? కౌగిలి చేరా రాజా నా పరువాల ప్రాయము నీవేను. ఎప్పుడు కొట్లాడుకుంటారో ఎప్పుడు కూడా ఉంటారో ఏమో. బాలే పెళ్ళ మొగలు. ఎక్కడా కుడుతావే? ఎక్కడా కుడుతుంది? అబ్బా ఆగు, నేను అడుగుతానన్నా కదా. ఆగే. ఏమైంది? మళ్ళీ ఎందుకు కొడతాను? ఏం పుట్టింది మీకు రోగాలు? అరే ఏం పుట్టింది అంటాను? ఏంది మెల్లిగా నా కాలు చూడు ఎట్లా వస్తాను. ఇగో నేను హైదరాబాద్ పోదామని చెప్పిందా? వేనవా? నిన్న వేను ఇవాళ వచ్చినావు. ఓంగా దునపోతు కూర్చున్నది, రాంగా కూర్చున్నది. అరే ఆడు మనిషి బస్సులు ఆటోలో ఫ్రీ సీట్లు అన్నారా? టకటకటక ఎక్కింది. మరి మగ మనిషిని ఉన్న కాళ్ళ నొప్పులోని నాకు సీట్ ఆపన్నా ఆపద్దా? చెప్పు, నువ్వు ఆపద్దా? ఆపాలే. ఎందుకు ఆపలేదే? ఆపుతా అనుకున్నాక చుట్టూ ఆడోళ్ళేనే. పుసుక్కన నీళ్ళు వేసింది అనుకో, అది పక్కకి వచ్చి కూర్చుంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అందుకనే నేను సపరేట్ కూర్చున్నాక. అవునే, ఇది కూడా నిజమే. ఇది నిజమే ఇటు అంటాను, అది నిజమే అటు అంటాను. నువ్వేం మనిషి ఉన్నావు? దానికి నన్ను ఎగవాడి కొట్టుకుంటూ ఉరికొస్తాడు అక్క. హైదరాబాద్ అంటే ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నదా? ఎక్కడికి వెళ్ళి రావాలి? హైదరాబాద్ లో బయలుదేరితే ఆడికెళ్ళి ఏదో ఊరు రాంగ సిద్ధిపట్టి నిలబడి కాళ్ళు వచ్చినాయి. కాదక్క, మధ్యలో కన్నా సీట్లు దొరికి కూర్చోరాదా? నేను ఆపన్నట్టు కూర్చుంటాడట. ఎవరు కూర్చుంటారు? అందరూ ఆడోలేనే మొత్తం. కూర్చుంటే ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెడితే బస్సులు పట్టు చాలుతలేవు అసలే. మొత్తం వెనుక కూడా ఎక్కుతారు. ఇక మొగలు సీట్ ఎటు దొరుకుతుంది? కూర్చోరాదు అంటాను. నువ్వు ఆగుతలేదు సీట్ దొరకకపోతే కొట్టుకుంటారా ఎవరన్నా? ఊరికే నువ్వు చెప్పా మళ్ళా చూడు ఎట్లా చూస్తాను నాకు. అమ్మో చిన్నది కూడా నా పక్కది అబ్బా కొడుకో. మాదే పాపం రోజు చికెన్ తింటాంది. తెచ్చి పెడితే మీలో పాడుగారు అందరు ఇంటారు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోరాదు. అప్పుడే కొట్లాడతారు, అప్పుడే కూడా ఉంటారు. గంట సేపు కూర్చో అనొచ్చు కదా. అది లేస్తే ఇంకోళ్ళు కూర్చుంటారని కూర్చొనిస్తారా అక్క? అబ్బాబ్బాబ్బా, ఈ ఫ్రీ బస్సులు పెట్టుడేమో గాని ఆడోళ్ళు మగోళ్ళు కొట్టక సత్తారు. గా సమ్మక్క జాతరకో, గా శివరాత్రికో, గా దసరాకో పెట్టితే మంచిగుండు. ఆడోళ్ళు మగోళ్ళకు ఫ్రీగా ఇస్తే బాగుండు. కానీ అబ్బా ఏం లొల్లి. గా హైదరాబాద్ కట గా మ్యాచింగ్ జాకెట్లకు పోతానరట. ఈ ఫ్రీ పెట్టుడేంది, ఈ లొల్లేంది? మొగడు పిల్లలం కాంచి కొట్టుకోవట్రి ఏమన్నా ఉన్నదానే? ఫ్రీ అత్తని పట్టుకొని పోతారు. ఏం చేయమంటారు? పచ్చళ్ళు పెట్టనట, ప్రయాణం చేయనట, ఏందో గీడెక్కుతాండ్రు, గాడ దిగుతాండ్రు. ఇదేమి ఎక్కుడే? ఇప్పుడు ఏమైనా ఉన్నదా ఇంట్లో కుటుంబంలో లొల్లులు కాబట్టి? అది తర్వాత కానీ నేను 4-5 గంటలు నిలబడ్డప్పుడు కొంచెం అన్నది నీకు ఉండంత పాపం అనిపిద్దా?
మనిషి పోయా నువ్వు ఇంకా పొలం గంతగానం కొడతావా రెక్కిరిగా ఉట్టిగా ఈ కొట్టుడు పాడుగాను రెక్కిరిగిందా ఇంకా రెక్కిరిగిందా అని అంటానవా రెక్కిరిగిందా నీకు తెలియదా మీరేం పిల్ల మొగలయ్యా కోపం వచ్చి ఆగకపోతిరి ప్రేమ వచ్చి ఆగకపోతిరి చూసినావా ఎంత దూరం వచ్చిందో రెక్కిరిగే కాడికాయే నిజంగానే ఇరిగిందంట వాళ్ళు ఇంకేం ఇరగలే కొంచెం అట్లా దెబ్బ తాకింది అవును మీరు ఇద్దరు ఏం కొట్లాట ఇప్పుడు దాన్ని రెక్కిరిగితే నీకు ఎల్లకాలం ఎవరు వండి పెడతారు అనుకుంటాను అసలు ఏం లొల్లి మీది ఎప్పుడు కొట్లాటే నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చిన్న పోరగానే లెక్క కొట్టుకోబడితిరి అప్పుడే కూడా ఉంటారు అప్పుడే కొట్లాడతారు ఏం మనసులో ఏమనయ్యా మీరు రెక్కిరుగుతే ఎట్లుండు కొద్దిగా తాకుట్లేదే నువ్వేం ఏడవకు ఏం బాధపడకు చాయ్ పెట్టుతా తాగుతావా ఒక కథ ఉంది దీనిలో. ఇదేం మనుషులు ఇప్పటిదానిక రెక్కిరిగిందని పన్నది మొగడు రాగానే ఏడవంగానే లేచి చాయ్ పెడతానంటాను అగో పెళ్ళానికి చెయ్యి ఇరిగిందని మొగడు ఏడవబట్టే మొగడు ఎడతాడని పెళ్ళ ముక్కించబట్టే బాలేజ్ అంటారు అయినా గిట్నే ఉండాలి పెళ్ళ మొగలంటే ఇగో చెల్లె ఇలాగా మొగడు పెళ్ళాన్ని కొడితే అవ్వగారింటికి 6 నెలలు పోతుంది కానీ అదే పెళ్ళం మొగడిని ఏమన్నా అంటే మొగడు ఇంట్లోకే రానియ్యాడు కానీ మీరిద్దరు చిల్కా గోరెంకలోలుగా మంచిగా కలిసిమెలిసి భార్యాభర్తలు ఎంత గొడవ పడ్డా ఇలా కలుసుంటే ప్రతిరోజు సంక్రాంతి పండగే మీ కేశిరెడ్డి కనకారెడ్డి ఫిలిమ్స్ హ్యాపీ సంక్రాంతి.